హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీషో శారీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్. ఇదిగోండి గైస్, మీషోలోని తీసుకున్న ఈ శారీతో ఒక ఐరన్ ప్లీట్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నా. ఈ వీడియో బిగినర్స్కి కూడా అర్థమయ్యేలా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ చెప్తూ, యూస్ఫుల్ టిప్స్ చెప్తూ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఈజీగా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేసేయండి గైస్. బ్యాక్ వచ్చి రౌండ్‌గా ఎలా స్టిచ్ జేసుకోవాలి, ఫ్రంట్ స్వీట్ నెక్ ఎలా స్టిచ్ జేసుకోవాలి, పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ జేసుకోవాలన్నది గూడా ఉంటది ఈ వీడియో. లెంత్ ఎక్కువైనా స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ని వెంటనే సజెస్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, మీషో శారీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్ చేస్తానే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను కదా. ఇదిగోండి, ఇదే ఆ కాటన్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్. దీంతో ఫ్రాక్ స్టిచ్ చేద్దాము. ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు ముందే చూపిస్తున్నా చూడండి. హ్యాండ్స్ దగ్గర చిన్న ఎలాస్టిక్ వస్తుంది, ఐరన్ ప్లీట్స్ వస్తాయి, ఫ్రంట్ లైట్ స్వీట్ ఆర్ట్ వస్తుంది, బ్యాక్ అయితే ఇదిగోండి ఇలా డోరీస్ అయితే వస్తాయి, డబల్ డోరీస్ అయితే వస్తాయి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీషో శారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ఇదిగోండి, ఇదే మీషో నుండి నేను ఆర్డర్ చేసిన శారీ. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాము. ఇదిగోండి, నేను కంప్లీట్ శారీ 4 మీటర్స్ కాటన్ లైనింగ్, 5 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నా. బాడీ పార్ట్ కోసం 1 మీటర్ అయిపోయింది. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదు. ఇలా 4 ఫోల్డ్స్, ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసి దాన్ని ఇదిగోండి ఇలా 4 ఫోల్డ్స్ మీద వచ్చేటట్టు అయితే వేసుకున్న ఫ్యాబ్రిక్ లైనింగ్ని. ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నా ఇక్కడ నేను. ఇదిగోండి ఇలా 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత ఫస్ట్ హిప్ లూజ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ వచ్చి 39 ఉందనుకోండి, డివైడెడ్ బై 37 ఉందనుకోండి, డివైడెడ్ బై 4 చేయాలి. గైస్, మీ నడుము లూజ్ లెంత్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. అలా మీకు అర్థం అవ్వకపోతే టేప్ని 4 మడతల మీద అయితే వేసుకోండి గైస్. ఇదిగోండి, ఇక్కడ 40 ఉందనుకోండి, 40ని 4తో భాగిస్తే ఎంత అవుతుంది అంటే 10 వస్తుంది. సో ఇక్కడ నేను 10 అయితే తీసుకుంటున్నా. అలా మీకు అర్థం అవ్వకపోతే టేప్ని 4 మడతల మీద వేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే తీసుకున్నా ఎక్స్ట్రా మార్జిన్ కోసం. నెక్స్ట్ లెంత్ వచ్చేసి 14 అయితే తీసుకుంటున్నా ఇక్కడ నేను. 14కి ఇలా స్ట్రైట్ లైన్ అయితే ఒకటి వేసేయండి గైస్. మీరు స్కేల్స్ యూజ్ చేయండి, ఇంకా ఈజీగా అయ్యే టూల్స్ అన్నీ యూజ్ చేయండి గైస్. మనం ఎంత స్మార్ట్ వర్క్ చేసుకుంటే అంత ఫాస్ట్గా అయితే అయిపోతుంది వర్క్. ఇదిగోండి, ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను షోల్డర్ కోసం 6.2 అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి ఇలా ఒక డాట్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 6 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఆ 2 డాట్స్ని ఇలా ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోండి. ఎల్ షేప్. ఇక్కడ నేను ఏం చేశా అంటే నెక్స్ట్ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ అయితే తీసుకుంటున్నా. మీకు ఒకవేళ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూడండి, అందులో ఒక వీడియో ఉంటుంది ఆర్మ్ హోల్ రౌండ్ ఇది ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఎలా యూజ్ చేయాలన్నది. దానికి లింక్ అని కమెంట్ చేస్తే మీషోలో లింక్ అయితే వస్తుంది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎంత అన్నది అయితే చూస్తున్నాం. 40 డివైడెడ్ బై 4 చేస్తే 10 వచ్చింది. ఇక్కడ చెస్ట్ రౌండ్ 40 ఉందన్నమాట, 39 ఉంది. హిప్ లూజు 33 ఉంది. నేను తర్వాత చూసుకున్నా, నోట్స్లో రాసుకున్నా అనమాట. కిందది పైది చూసి ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అయింది నా బ్రెయిన్. ఇదిగోండి, ఇక్కడ నడుము దగ్గర ఎండింగ్స్ ఉంటుంది కదా, అక్కడ ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు క్రాస్గా అయితే లైన్ డ్రా చేయండి 1 ఇంచ్ వచ్చేటట్టు. అలా డ్రా చేయడం వల్ల డ్రెస్ సాగిపోకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి, నేను తర్వాత మరి మైనస్ చేసుకున్నా. అప్పుడు ఇంతకుముందు 10 పెట్టుకున్నా కదా, 9 పెట్టుకున్నా. సో ఇంకా దాన్ని 33 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వచ్చిందో అంతకైతే పెట్టుకుని నెక్స్ట్ 1 ఇంచ్, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం డాట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతుంది, అప్పుడు ఇంకా చిన్నగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడనే మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా 3 ఇంచెస్ పైన షోల్డర్ అయితే 3 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. 6.3 తీసుకున్నా కదా, 3 ఇంచెస్ నెక్ విడ్త్ కోసం అయితే తీసుకున్నా.
2 ఇంచెస్ నెక్ విడ్త్ కోసం, 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ కోసం అయితే తీసుకున్నా. పైన ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఇలా వీడియోలో చూపించినట్టు అయితే కొంచెం క్రాస్గా వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోవాలి షోల్డర్ పైన. అలా అయితే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర పైన లేచినట్టు ఉండకుండా. ఇదిగోండి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కట్ చేసుకున్నాము. ఈ నడుము దగ్గర సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి గైస్. ఇదిగోండి ఇలా ఇది కట్ చేసుకోవడం వల్ల మనకు 2 సైడ్స్ సాగినట్టు ఉండదన్నమాట. ఇట్లా కొంచెం కిందకు వచ్చినట్టు ఉంటుంది కదా ఫ్రాక్స్. ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల ఫ్రాక్ ఫినిషింగ్ నీట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి నేను లూజ్ అయితే ఇక్కడ 4 ఫ్యాబ్రిక్స్కి అయితే డ్రా చేసుకున్నా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ అయితే డ్రా చేసుకుంటున్నా. 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని షోల్డర్ మిడిల్లో నుండి కిందికి 10 ఇంచెస్ వరకు ఒక డాట్ అయితే పెట్టుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు లీఫ్ షేప్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోవాలి. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ పెట్టి ఇలా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లా అంటే నా వీడియోస్లో చాలా దానిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు వీడియోస్ చూడండి. ఉన్న డాట్స్ని సేమ్ వీడియోలో చూపించినట్టు అయితే డ్రా చేసుకోండి గైస్. మీకు అర్థం అవ్వకపోతే స్లోగా పెట్టుకొని చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఆర్మ్ హోల్స్, నెక్ పైన షోల్డర్స్ కరెక్ట్గా పట్టుకొని ఇలా డ్యాప్ చేస్తే ఇటు సైడ్ ఉన్న చాక్ పీస్ మార్కర్ ఏదైతే ఉందో అది ఇటు సైడ్ కూడా పడుతుంది అనమాట. సేమ్ దాన్ని కూడా సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ నేను సపరేట్ చేయట్లేదు, అలానే కలిపి అయితే స్టిచ్ చేసేస్తాను. డ్రెస్సెస్కి ఎక్కువ కప్ సైజ్ వస్తే బాగోదు కదా, సో ఇలా స్టిచ్ చేస్తే లైట్ కప్ సైజ్ వస్తుంది అనమాట. బాగుంటుంది చూడ్డానికి కూడా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నేను ఏం నెక్స్ట్ పెడతా అన్నది కొంచెం తర్వాత చూపిస్తా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి ఇలా పళ్ళులో వచ్చిన ఫ్లోరల్స్ వచ్చేటట్టు, బ్యాక్ పార్ట్కి జస్ట్ రిమైనింగ్ వచ్చి ఉంటాయి చిన్న చిన్న బుటీస్ టైపు, అది వచ్చేటట్టు అయితే కట్ చేసుకుంటున్నాం. మీరు ఏ పార్ట్ అయితే అనుకుంటున్నారో అది ముందే డిసైడ్ అవ్వాలి, ఇలా మనం కట్ చేయక ముందే. ఇప్పుడు మనం ఏమేమి చూసాము, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బేసిక్ కటింగ్ గైస్. ఇది స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బ్రీఫ్గా చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసా. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. సేమ్ 4 ఫోల్డ్స్ మీద ఉండేటట్టు అయితే ఫోల్డ్ చేసుకున్న హ్యాండ్స్. నేను జస్ట్ ఇక్కడ 3/4 పెట్టి జస్ట్ చిన్న పఫ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇలా 2 ఇంచెస్ తీసేస్తే పైన 16 పెట్టి ఆ పైన 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నా. ఇదిగోండి ఇక్కడ నేను 16 ఇంచెస్కి డ్రా చేసుకున్నా. లూజ్ వచ్చేసి 5 పెట్టుకుంటున్నా. మీరు ఎక్కువనే తీసుకొని నేను చిన్న ఎలాస్టిక్ అయితే యాడ్ చేసుకుంటా ఇక్కడ. మీ హ్యాండ్ లూజ్ కంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. అలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఎలాస్టిక్ యాడ్ చేసుకుంటాం కదా, పఫ్ మంచిగా కనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే మనం నార్మల్ హ్యాండ్ లెంత్ ఇక్కడ 16 తీసుకున్నాం అనుకోండి, 3 ఇంచెస్ లోపలికి అంటే 13 వరకు ఒక లైన్ వేసుకోవాలి. ఇదిగోండి ఆ లైన్ మీద పెట్టి నేను ఇక్కడ స్లీవ్ ఆర్మ్ హోల్ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నా. ఇదిగోండి అయిపోయింది. ఇంతే, ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది గైస్ కటింగ్. నెక్స్ట్ పైన ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను పఫ్ కోసం, జస్ట్ చిన్న పఫ్ అనమాట అంతే. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు హ్యాండ్ తీసుకోవడం. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ అయితే 9 ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద పెట్టిన డాట్స్ పైన పెట్టిన ఆ డాట్స్ని ఇలా అయితే ఈక్వల్గా ఇలా స్లాండ్గా వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. గైస్ ఈ స్కేల్ లింక్ కావాలి అంటే నా పేజ్ని ఫాలో నా ఇన్స్టాగ్రామ్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో కింద లింక్ అని కమెంట్ చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి డిఎం అయితే చేస్తా గైస్ ఆ స్కేల్ లింక్ అయితే. లేకపోతే మీకు ఆఫ్లైన్లో కొనాలి అన్న 50 రూపీస్కి ఈజీగా దొరుకుతుంది. నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక కట్, అలానే మిడిల్లో ఒక కట్ అయితే పెట్టేసుకోండి. మనకి ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలన్నది అయితే అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా స్టార్టింగ్లో డబల్ ఫోల్డ్ కోసం నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదిలిన, నేను తర్వాత కట్ చేసిన స్టిచ్చింగ్ అప్పుడు. ఇదిగోండి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ కటింగ్ అయితే చూద్దాము. బాడీ పార్ట్ 12 ఇంచెస్ అనుకోండి, బాటమ్ 33 అనుకోండి, మొత్తం 43. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే టోటల్ పైనుంచి కింది వరకు 43 అనుకోండి, దాంట్లో నుంచి బాడీ పార్ట్ లెంత్ తీసేయాలి. అంటే 12 తీసేస్తే ఎంత వస్తుంది, 33 వస్తుంది. సో నేను 33 అయితే తీసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ బాటమ్ పార్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే బాడీ పార్ట్ లెంత్
టోటల్ లెంత్ నుండి బాడీ పార్ట్ లెంత్ తీసేస్తే ఎంతైతే వస్తుందో అంతే గాయ్స్ బాటమ్ లెంత్. చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనసు పెట్టి వినండి అర్థమవుతుంది. అదేదో మ్యాథ్స్ లాగా అయితే వినకండి, అర్థమవ్వదు. ఇదిగోండి ఇంతే గాయ్స్ బాటమ్ పార్ట్ కటింగ్. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతది. ఐరన్ ఫ్రిల్స్ పెట్టాలి అనుకుంటున్నా. సో, నేను 4 మీటర్స్ లైనింగ్ తీసుకున్నా ఇక్కడ. శారీ మొత్తం రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే తీసుకున్నా. మనకు కావాల్సిన లెంత్‌లో మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పక్కన పెట్టేసిన. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకుందాం. 3 ఇంచెస్ విడ్త్, 5.8 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకున్నా లెంత్ అయితే. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు నేను స్వీట్ హార్ట్ ఎప్పుడు పెట్టినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే పెట్టినా. మరి ఎక్కువ షేప్ వచ్చేటట్టు కాకుండా షోల్డర్స్ దగ్గర నుంచి నార్మల్‌గా వచ్చి కింద మళ్ళీ స్వీట్ హార్ట్ లానే వస్తదనమాట డిజైన్. చాలా బాగుంటుంది చూడండి. మరి ఈ మధ్య చాలా అందరూ స్వీట్ హార్ట్ అంటున్నారు కదా! సో, నేను కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేసిన. ఇలా హాఫ్ డ్రా చేసుకున్న తర్వాత రిమైనింగ్ హాఫ్ కూడా ఇలా ఎగ్జాక్ట్ ఆర్మ్ హోల్స్ కరెక్ట్‌గా ఉండాలి. పైన షోల్డర్స్ కూడా కరెక్ట్‌గా ఉండి, ఇదిగోండి ఇలా అక్కడక్కడ డ్యాబ్ చేస్తే ఇలా ఇలా వస్తది. ఇప్పుడు మొత్తాన్ని అయితే ఉన్నది ఉన్నట్టు డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే ఇలా అయితే ఉంటది. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్‌న పెట్టి దాని మీద అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ నేను జస్ట్ 8 ఇంచెస్‌కి డ్రా చేసుకున్నా. రౌండ్ నెక్ అయితే ఇస్తున్నా గాయ్స్. రౌండ్ నెక్ పెట్టి 3 డోరీస్ వచ్చేటట్టు అయితే పెట్టుకుంటున్నా. 1.5 ఇంచ్‌కి ఇలా పెట్టుకొని ఇలా జస్ట్ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్‌తో అయితే డ్రా చేసుకున్నా. ఈ స్కేల్స్ యూజ్ చేయండి గాయ్స్, చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతది పని. కాస్ట్ కూడా చాలా తక్కువనే. ఆఫ్‌లైన్‌లో కొన్నా తక్కువనే, ఆన్‌లైన్‌లో కొన్నా తక్కువనే. నా ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ అని కమెంట్ చేయండి. ఆ వీడియోస్ కింద మీకు లింక్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫస్ట్. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం ఫస్ట్. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్‌న ఉంది. దాని మీద లైనింగ్ ఉంది. మనం డ్రా చేసుకున్న లైనింగ్. ఇప్పుడు ఇలా పెట్టేసి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా ఒక స్టిచ్ అయితే వేసేయండి గాయ్స్. ఇలా మూలలు తిరిగే దగ్గర నీడిల్ లోపల పెట్టి అయితే స్టిచ్ వేయాలి. అర్థమవుతుంది కదా! నీడిల్ లోపల పెట్టి అయితే ఇలా తీయాలన్నమాట. ఇదిగోండి ఇలా. మీకు అర్థమవుతుంది కదా! నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ కదిపేటప్పుడు నీడిల్ లోపల ఉండి అయితే తీస్తున్నా. ఇప్పుడు కూడా ఇదిగోండి ఇలా ఇక్కడ తీస్తున్నా అంటే అక్కడ నీడిల్ లోపల ఉంటది అని అర్థము. అలా చేయడం వల్ల మన స్టిచ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వదనమాట. నెక్స్ట్ అలా స్టిచ్ వేసిన తర్వాత లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా అయితే కట్ చేసేయాలి. ఒక్క పావించు కొంచెం వదిలేసి మిగిలింది మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి గాయ్స్. మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అయితే కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి ఈ డిజైన్స్ ఉంటాయి కదా, ఏవైతే కార్నర్స్ ఉంటాయో అక్కడ డబల్ కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ కార్నర్ ఒకటి, ఆ కార్నర్ ఒకటి అన్నట్టు. అలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ మొత్తాన్ని కిందకనేయాలి. అర్థమవుతుంది కదా! లైనింగ్ మొత్తాన్ని కిందకని నీట్‌గా పైన సైడ్‌కి లైనింగ్ కనిపించకుండా అయితే ఫ్యాబ్రిక్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా వీడియోలో చూపినట్టు అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయాలి. మనం స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి కనిపించొద్దు, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ నెక్ డ్రెస్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. అలా కింద లైనింగ్ లాగితే పైన నీట్‌గా వస్తదనమాట. పైకి లైనింగ్ కనిపించదు. కింద సైడ్ నుంచి లైనింగ్ లాగితే ఆ ఒకటి ఫాలో అవ్వండి. ఇదిగోండి పైన నెక్‌కి స్టిచ్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది లుక్కు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి గైస్ ఇలా మొత్తాన్ని ఎక్కడ ముడతలు పడినట్టు రాకుండా నీట్‌గా వచ్చేటట్టు అయితే పెట్టుకోండి. నీట్‌గా పెట్టుకొని అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేసుకోవాలి మనం.
గైస్ నా వీడియోస్ మీకు ల్యాగ్ అనిపిస్తున్నాయా, ఎందుకు చూడట్లేదు అన్నది నాకు కమెంట్ చేయండి. ల్యాగ్ అనిపిస్తే నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అన్నట్టయితే చెప్తున్నా అనమాట వీడియోస్లో. లేదు మాకు ఆల్రెడీ తెలిసి ఇది అన్న వాళ్ళు కమెంట్ చేయండి, నేను బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ డ్రా చేసుకొని ఉంటాం కదా, సేమ్ అలా అయితే స్టిచ్ వేసేయాలి. కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి గైస్. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద జారిపోతూ ఉంటుంది. సో 2 పట్టుకొని అయితే స్టిచ్ వేయాలి. కొంచెం నాకు కోల్డ్ ఉంది, అందుకు సరిగా మాటలు రావట్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా 1 సైడ్ స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నా పాత వీడియోస్ చూడండి, నీట్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్పిన. ప్రిన్సెస్ కట్ చేయకుండా ఎలా స్టిచ్ చేయాలన్న వీడియో అయితే ఉంటుంది నా ఛానల్లో. ఆ వీడియో చూడండి, డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఏంటి అంటే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ ఉంది. ఫస్ట్ మెయిన్ లైనింగ్కి చుట్టూ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలానే. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది మొత్తం కట్ చేసి సేమ్ దీనికి కూడా అక్కడక్కడ కట్స్ పెట్టేయాలి. గాయస్ ఇదే ప్రతిదానికి ఇలానే ఫాలో అవుతాము. సో నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే నేర్చుకోండి. ఇలా లైనింగ్ బయట సైడ్ కానీ లైనింగ్ మీదనే స్టిచ్ వచ్చేటట్టు అయితే ఒక స్టిచ్ వేయండి. నేర్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే ప్రతి దానికి ఇదే ప్రొసీజరే రిపీట్ అవుతుంది. ఇదిగోండి నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మీద వేసి ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టిచ్ వేసేటప్పుడు ఏంటి అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ నెక్ సైడ్ కనిపించొద్దు, జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ నెక్ ఏది డిసైడ్ అవ్వలేదు, అందుకే సో అవి డోరీస్ ఎక్కించడానికి పెట్టలేదన్నమాట. ఇక్కడ నేను లాస్ట్లో అనుకున్న పెట్టేసిన ఆ డిజైన్ అనుకున్న పెట్టిన. మీరు ముందే ప్లాన్ చేసుకుంటే ఇక్కడే అవి మనకు ఎక్స్ట్రా ఉంటుంది కదా ఖర్చులు, పైకి కనిపించకుండా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా నెక్ స్టిచ్ చేసేటప్పుడే. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ డాట్స్ అయితే వేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి కింద నుంచి 4 ఇంచెస్కి అయితే 3.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను ఒక సైడు. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే షోల్డర్కి మిడిల్లో రావాలన్నమాట, మిడిల్లో రావాలి. ఇప్పుడు దీన్ని నెక్ షోల్డర్స్ కరెక్ట్గా పట్టుకొని అయితే ఇలా డ్యాబ్ చేస్తే అటు సైడు సేమ్ పడుతుంది అనమాట, సేమ్ డాట్ పడుతుంది. ఇప్పుడు సేమ్ ఇలా వీడియోలో చూసినట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇంతే గాయస్ బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవడము. మీరు జిప్ అటాచ్ చేసుకోవాలి లేకపోతే ఏమైనా థ్రెడ్స్ అటాచ్ చేసుకోవాలి అన్నా ఈ బ్యాక్ డాట్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేయడం అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఎలా అటాచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది అయితే చూద్దాము. ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి ఇదిగోండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని అయితే వేయాలి స్టిచ్. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి లోపల సైడ్ ఉన్న ఖర్చు ఎక్స్ట్రా మొత్తాన్ని ఇట్లా వెనక సైడ్ కానీ అప్పర్ స్టిచ్ ఒకటి వేయండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఖర్చు అటు సైడ్ ఇటు సైడ్ కదలకుండా వెనక సైడ్కి వెళ్ళిపోతుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి, బాటమ్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలి, ఇదిగోండి డిజైనర్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫిట్టింగ్ ఎలా ఇచ్చుకోవాలన్నది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో ఫుల్ లెంతీ అనిపిస్తుంది ఆల్రెడీ. మీకు బోరింగ్గా అనిపిస్తే ఫాస్ట్గా పెట్టుకొని చూడండి. లేదు మాకు అర్థం చేసుకోగలుగుతామంటే కమెంట్ చేయండి, నేను బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంత డీప్గా చెప్పకుండా. గైస్ ఈ ఫ్రాక్ ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుంది. మీకు కావాలి అంటే ఈ శారీ లింక్స్ కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇన్స్టాగ్రామ్ ఆదోనమ్మాయి రాజీ అని ఉంటుంది. గైస్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ కమెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ వేస్టీస్.